సో ఇక్కడ వ్యూ చూడండి ఫ్రెండ్స్, చలి పెడుతుంది ఫ్రెండ్స్, వరికిపోతుంది. ఫ్యామిలీ ఫాలోవర్స్ అందరు ఎట్లా పోతారు చూడండి, వాళ్ళ ఫ్యామిలీ నాకేం రాస్తాం. స్విట్జర్లాండ్ వచ్చాము ఫ్రెండ్స్, చల్లగా ఉన్నది. మనం కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని ఉండాల్సింది. పెట్టుకుంటే బెటర్, ఏడబడదు. గ్లాసు లెక్క ఉంది చూడండి, పైనుంచి పడుతుంది మంచు, చెట్ల నుంచి ఊడి నెత్తి మీద పడకపోతే అది అంతే అంతే. శ్రోతల కోరిక మేరకు ముఖేష్ ఈ పూలనే కునికేయమంటే పాట ప్లే చేశాడు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. పూలు కొనుక్కుతాయి, మా పిల్లలు పడుతున్నాయి. ఈ ఊరి పేరు ఏం పేరు? ఈ ఊరి పేరు, మీ ఊరి పేరు కాదు. ఈ షిప్స్ అన్నిటికీ కవర్స్ వేసి ఉన్నాయి. సమ్మర్లో తీస్తారు, వింటర్లో పెద్ద ఎవరు యూజ్ చేయరు. చేతిలో ఒక 5 నిమిషాలు బయట 2-3 నిమిషాలు బయట పెడితే చాలు, అసలు మామూలుగా లేదు. చూడండి, ముక్కు కూడా మొత్తం ఎర్రగా అయింది మళ్ళీ. అండ్ మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్లో చాలా డిఫరెంట్ గా వీడియోస్ చేశాను అంతకుముందు నేను, సో అవి కూడా కుదిరితే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు టైం ఉన్నప్పుడు. అన్ని ఆల్మోస్ట్ బాగుంటాయి, ఎందుకంటే అవి ట్రావెల్ వీడియోస్, అట్ ద సేమ్ టైం కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ఉన్నాయి అందులో. సో మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట, అన్ని ఒక్క ఛానల్లోనే పెట్టాను నేను. బట్ స్లోగా చిన్నగా వస్తాయి, అన్ని చేంజ్ అవుతా ఉంటాయి టైంతో పాటు. సో ఈరోజు మేము జ్యూరిక్ నుంచి ఇంటర్లాకెన్ అని చెప్పి వెళ్తున్నాము స్విట్జర్లాండ్లో. సో ఇక్కడ కొన్ని స్టాప్స్ కూడా పెట్టుకున్నాం మేము మధ్యలో. వెదర్ అయితే చాలా చలిగా ఉంది ఇక్కడ. పెట్రోల్ కొట్టుకోవడానికి ఆగాము మా కారులో. నిన్న మేము ఫస్ట్ జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి, అదొక సిటీ పేరు. అక్కడ నుంచి మేము బస్సులకి వెళ్ళాము. అది స్విట్జర్లాండ్ అని ఒక సిటీ, అండ్ అది ఆల్మోస్ట్ బార్డర్లో ఉంటుంది అనమాట. అండ్ అక్కడి నుంచి మేము అది కొంచెంసేపు చూసుకొని అక్కడి నుంచి మేము జ్యూరిక్ వెళ్ళాము. అన్ఫార్చునేట్లీ నేను నిన్న వీడియోస్ తీయలేదు, బట్ ఈరోజు కొంచెం మూడ్ బాగుంది, సో ఈరోజు చేద్దామని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేశాను ఇప్పుడే. సో మేము ఈరోజు మార్నింగ్ మేమున్న రూమ్ని వెకేట్ చేసి 11 వరకు ఉంది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి 1.5 hour అయింది. అండ్ స్విట్జర్లాండ్లో వచ్చేసరికి ప్రతి కొండలు ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ ఇది టన్నెల్స్. వీళ్ళు ఏం చేశారంటే ఈ కొండలు పైనుంచి కానీ సైడ్ నుంచి కానీ వేయకుండా డైరెక్ట్ కొండల్ని డ్రిల్ చేసి రోడ్లు అడుక్కు ఒక టన్నెల్ కనపడతా ఉంటుంది. ఇక్కడ బాగుంది ఆ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ పెట్రోల్ బంక్లో కాఫీ షాపు ఇవి కూడా ఉన్నాయి అన్నమాట. తీసుకోండి. ఇది వచ్చేసరికి మా కారు మేము రెంట్ తీసుకుంది. ముఖేష్, మేము ఈ కార్ని రెంట్ తీసుకున్నాము 4 daysకి. ఒకసారి మనం ఇక్కడ సూపర్ మార్కెట్లో కూడా ఇలా ఉందన్నమాట, చిన్న సూపర్ మార్కెట్ టైపు. సో ఇక్కడ వ్యూ చూడండి ఫ్రెండ్స్, చలి పెడుతుంది ఫ్రెండ్స్, వరికిపోతుంది. టీచర్లో పెడతారు దీన్ని. మాట్లాడవచ్చు బట్ కొంచెం వాడి ఫ్యామిలీ ఫాలోవర్స్ అందరు ఎట్లా పోతారు చూడండి, వాళ్ళ ఫ్యామిలీ నాకేం రాస్తాం. మనం వీడియో ఎడిట్ చేసాడు కావాలంట. సో లిమిట్ అయ్యా స్విట్జర్లాండ్ వచ్చాము ఫ్రెండ్స్, చల్లగా ఉన్నది. మొత్తం చెట్లకు మొత్తం మంచు ఫ్రెండ్స్, ఇక్కడ ఏం కనపట్లేదు రోడ్డు. వ్యూ చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెట్లకి మంచు బాగా కూరుకుంది, అంచులాగా ఉంది ఇక్కడ చెట్లకి మొత్తం.
మనం ఇప్పుడు ఈ పైకి ఎక్కుదాము. పైన ఏదో వ్యూ పాయింట్ ఉందంట. సో మన షూకి కింద అంత గ్రిప్ లేదు. సో గ్రిప్ లేకపోతే జారే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. మంచి మా వాళ్ళు ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు ఫ్రెండ్స్. కొండ కూడా చూడండి అక్కడ. సో పైన గేట్ పెట్టున్నారు దూరంలో. సో ఆడ పైకి వెళ్ళడానికి కుదరదట్టుంది. సో ఇక్కడే ఫోటోలు తీసుకొని వెళ్ళడమే. ఇంకా పైన గేట్ లాగా పెట్టుంది. గ్లాసు లెక్క ఉంది చూడండి. పైనుంచి పడుతుంది మంచు ఆ చెట్ల నుంచి చూడి. నెత్తి మీద పడకపోతే అది అంతే గేట్లు పెట్టున్నాయి. ఇక్కడ మంచుల కింద వెతచ్చు. సో అక్కడ గేట్ పెట్టుంది. పైకి వెళ్ళడానికి కుదరదు. నేను చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ స్టాప్కి వెళ్తున్నాము. ఇది యాక్చువల్లీ మా స్టాప్ కాదు, బట్ స్టిల్ ఆగాము ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. మనం కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని ఉండాల్సింది. పెట్టుకోలే మీరు? ఎక్కబెడితే పెట్టుకుంటే బెటర్. ఏడబడడం తెలియదు. పడినాక సీట్ బెల్ట్లో పని చేయవులే. శ్రోతల కోరిక మేరకు ముఖేష్ ఈ పూలనే కునికేయమంటే పాట ప్లే చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. పూలు కొనుక్కుతాయి, మా పిల్లలు కొనుక్కుతాయి. పెట్టుకోరాయి. Turn right onto Baumhof Route 11. Signs for interlocking 3A. మొత్తం మంచు కనపడుతుంది. బట్ ఈ ఊరి పేరు ఏం పేరు? ఈ ఊరి పేరు, మీ ఊరి పేరు కాదు, బ్రెయిన్స్. సో ఇప్పుడు మనం మైండ్ బ్రెయిన్స్ ఈ ఊర్లో ఉన్నాము. సో ఇక్కడ ఇల్లు చాలా క్రేజీ ఉన్నాయి. మొత్తం మంచుగా ఉంది. సో అందుకే మనకి అక్కడ పక్క కొండలు కనపడలేదు. సో మా కార్ని అక్కడ పార్క్ చేసాము. సో ఇప్పుడు ఈ సిటీలో వెళ్ళి తిరుగుతాము. ఇక్కడ వచ్చేసరికి ఫుల్ చలి పడుతుంది ఫ్రెండ్స్. సో ఒకసారి మేము మా ఫస్ట్ స్టాప్ దగ్గర ఆగాము స్విట్జర్లాండ్లో. సో మొత్తం ఇటు నుంచి ఆ ముందు వరకు నడుచుకుంటా వెళ్ళి ఇదంతా చూసేసి మళ్ళీ ఇటు సైడ్ నుంచి తిరిగేసి మళ్ళీ పార్కింగ్ ప్లేస్కి వచ్చి మళ్ళీ ఇటు వెళ్ళిపోవాలి. సమ్మర్లో అయితే ఇమాజిన్ చేసుకోవచ్చు పక్క కొండలు, వాటర్, అసలు ఎలా ఉంటుందో ఈ లొకేషన్. ఇప్పుడైతే అంత ఎక్కువ కనపడలేదు మంచు వల్ల. బిల్డింగ్స్ ఒక హైవే కూడా కనపడుతుంది ఒకటి రోడ్. ఇక్కడ టేబుల్ టెన్నిస్ బోర్డు కూడా ఉంది. టేబుల్ టెన్నిస్ బోర్డు. ఈ షిప్స్ అన్నిటికీ కవర్స్ వేసి ఉన్నాయి. సమ్మర్లో తీస్తారు, వింటర్లో పెద్ద ఎవరు యూజ్ చేయరు అందుకని. అండ్ ఇది వచ్చేసరికి కూర్చొని తిరిగేది అనమాట. సో హోటల్స్ ఆ వ్యూ చూస్తా. ఈ హోటల్స్లో చిల్ అయితే క్రేజీ ఉంటుంది. మొత్తం వ్యూ సైడ్ బిల్డింగ్ చూడండి. ఈ బోట్స్ ఈ వాటర్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఈ పైకి లాగొచ్చు అనమాట. దీని నుంచి ఇక్కడ పైకి తీసుకురావడం చాలా ఈజీ అయ్యిద్ది. చిన్న పైప్స్ టైప్ పెట్టారు వీళ్ళు ఇక్కడ. ఈ ట్రిప్ యాక్చువల్లీ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను నేను. బికాస్ మూడు బాగా లేపడం వల్ల ఇంక మేము మా ఫ్రెండ్స్ మాట్లాడితే వాళ్ళు ఓకే రమ్మని చెప్పారు. కలుద్దామని చెప్పి. సో ఫస్ట్ మేము ప్రాగ్ వెళ్దాం అనుకున్నాము, ఈవెన్ మేము అంతమంది చూసినా కానీ. బట్ తర్వాత ఓకే ఇంకా ప్రాగ్ ఏం చూద్దాంలే అని చెప్పి అనుకుంటా ఉంటే ఓకే వీళ్ళు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి ఇంకా వచ్చాను ముందు రోజు ఫ్రాంక్ఫర్ట్కి. అండ్ దెన్ తర్వాత ఇంకా కార్లో ఎక్కించి ఇంకా జ్యూరిక్కి వెళ్ళాము. జ్యూరిక్ మధ్యలో ఒక స్టాప్ కూడా వేసాం అనమాట. ఈ కుర్చీలు చూడండి, ఇక్కడ కూర్చొని వ్యూ చూడొచ్చు.
ప్రెసెంట్ ఈ లొకేషన్ జనాలు ఉంటున్నారో లేదు తెలియదు, కానీ ఈ వింటర్ వల్ల మేబీ వీళ్ళందరూ ఏంటంటే సమ్మర్ హౌస్ డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి హౌస్లు సమ్మర్లో వస్తారనమాట. వెకేషన్కి సంథింగ్ అలాగా ఇక్కడికి వచ్చి చిల్ అయ్యి ఆ సమ్మర్ 4-5 గంటలు మళ్ళీ వెళ్ళిపోతారు. ఇక్కడ ఏదో చిన్న ఉయ్యాల కూడా ఉంది, చూడండి బాతులు కూడా ఉంది చలిలో. ఇక్కడ చూడండి పెద్ద ఆవు ఇద్ద ఉంది, బ్రీన్స్ మనిషి కూడా ఉంది ఇక్కడ. దిగుతా బాగుంది కానీ రాదు, ఇంకా చాలా ఫామ్ ఉంది. వాటర్ కూడా ఉంది, పుచ్చకాల్లో ఉన్నాయి. మనం ఎండాకాలం కనుక వస్తే మాత్రం అసలు లొకేషన్ అసలు క్రేజీ ఉండేది. పక్క కొండలు మధ్యలో ఈ రివర్. ఫ్రెండ్స్ ఫోటో దిగుతున్నారు. మా ఫ్రెండ్కి పిచ్చలు వణుకుతున్నాయి. ఇక్కడ చిన్న వాటర్ కూడా బాగుంది చూడండి. రివర్లో కలుపుతున్నాయి పైనుంచి. ఐదులన్నీ చూడండి ఒకసారి లొకేషన్. ఉంటుంది లేకుండా ఏమి ఉండదు. ఇటు సైడ్ లేదురా ఎక్కువ, ఇట్స్ వచ్చునండి ఇటు రావట్లేదు. ఫోటో దిగుతున్నాడు ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్. రెస్టారెంట్ ఎలా ఉంది నుంచి. సో ఇక్కడ రేట్ మీల్ కూడా ఉంది ఇక్కడ. మనం ఇక్కడ నెంబర్ కొడితే వచ్చేస్తుంది. అయితే అంతా క్రిస్మస్ మార్కెట్ సర్వ్ చేసి ఉంటాడు. ఇక్కడ గ్లూ వైన్ అని చెప్పి కూడా ఉంది. గ్లూ వైన్ యూజువల్లీ క్రిస్మస్ టైంలో సర్వ్ చేస్తారు. చైర్స్ చూడండి అలా పెట్టినాయి అన్ని కట్టలు అనమాట. పొగ వంట వేసుకోవడానికి. కొండ మీద కూడా ఇల్లు ఉన్నాయి ఇక్కడ. ఇదనమాట ఊరు గ్రీన్స్ అమ్జే అని చెప్పి. చేతులు గడ్డ కడుతున్నాయి ఫ్రెండ్స్. గ్లౌజ్ కూడా తెచ్చావు నువ్వు? ముక్కు కూడా ఎర్రగా అయిపోయింది చలికి. ఈ సీ చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉన్నాయి మొత్తం. సో ఫుల్ చలి ఉంది. సో అందువల్ల అక్కడ ముందు ఒక జెండా ఉంది, ఫ్లాగ్ దగ్గర ఫోటో దిగి ఈ కంట్రీది. అండ్ ఈ లోకల్ ఏరియాది కూడా, ఈ లోకల్ మేము వచ్చిన ఊరిది కూడా ఒక ఫ్లాగ్ ఉంది సపరేట్ గా. వాటితో ఒక ఫోటో దిగి వచ్చినట్టు గుర్తుగా. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం పైకి ఎక్కి ఇల్లు చాలా బాగున్నాయి ఈ టౌన్ లో. సో అవి కూడా చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయి. చాలా ఓల్డ్ చెక్కతో చూడొచ్చు ఆ మెయిన్. అండ్ అక్కడ మెయిన్ దగ్గర ఎక్కాక అక్కడ ఇంకా చాలా బాగున్నాయి. 1-2 ఇళ్ళే కాకుండా కంప్లీట్ దారంతా కూడా అదే ఇల్లు ఉన్నాయి. అవి కూడా చూద్దాం ఈ వీడియోలో. డాకింగ్ ప్లేస్ ఇది. ఇక్కడ ఒక దానికి ఒక గ్యాప్ ఉంది కదా, అక్కడ బోట్ స్టాప్. ఈ చిన్న బోట్, ఒక హోటల్ కూడా ఉంది కదా దూరంలో. చేతులు ఒక 5 నిమిషాలు బయట, 2-3 నిమిషాలు బయట పెడితే చాలు, అసలు మామూలుగా లేదు. చూడండి ముక్కు కూడా మొత్తం ఎర్రగా అయింది. మళ్ళీ చేతులు అసలు పనిచేసేటట్టే లేవు. మన దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఉంటాయి కదా, ఇక్కడ ఏదో ఉంది. ఇది సూపర్ మార్కెట్, ఇది రైల్వే స్టేషన్ ఈ ఊర్లో. ఇక్కడ హోటల్ ఉంది. మేము ఈ వేలో వచ్చాము ఇందాక నుంచి. ఇక్కడ సిటీలో ఈ టౌన్లో ఏమేమి చూడొచ్చు అని చెప్పి చిన్న బోర్డు కూడా ఉంది. సో ఇప్పుడు ట్రైన్ వస్తుంటుంది, సౌండ్ వస్తుంది. చూడండి ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంది, ఒకసారి చూద్దాం ఇల్లు లోపలికి. సూపర్ మార్కెట్లో చలి పడుతుంది కదా, సో అది కూడా కొంచెంసేపు 2 నిమిషాల లోపలికి ఎట్లీస్ట్ కొంచెం బాగా అనిపిస్తుంది. మనం స్నాక్స్ కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇల్లు చూద్దాం ఇప్పుడు మనం క్లియర్గా. ఇక్కడ ఏదో సినిమా థియేటర్ కూడా ఉంది. సినిమా చూడాలనుకుంటారు. కీనో అంటే థియేటర్ అని చెప్పి సినిమా థియేటర్ చిన్నగా ఉంది. అది కూడా ఇది మారుతి సుజుకి కార్ అన్నమాట, ఉంది చిన్నది. పైన కొండల పైన కూడా ఇల్లు ఉన్నాయి ఆడ మొత్తం. పైన హోటల్ కూడా ఉంది పైన. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ మళ్ళీ మాది 30 మినిట్స్ ఉంది. అది ఏ సిటీయో తెలియదు ఇంకా. సో చూడాలి.
మా ఫ్రెండ్ చూసి పెట్టారు లొకేషన్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పి నెక్స్ట్. సో అక్కడికి వెళ్తాం తర్వాత. కిందకి వెళ్తాం చూసాం కదా. సో ఇది అది ఇవే ఈ పైనుంచి వస్తున్నాయి అవి ఆ కొండల పైన నుంచి ఒక దారిలాగా బిల్డింగ్స్ చూడండి. 1787లో కట్టారండి ఇది. యూజువలీ ఇంకా ఈ వింటర్ టైంలో రెస్టారెంట్ అంతేం నడవు బికాస్ జనాలు ఎక్కువ, ఇది టూరిస్టిక్ ప్లేస్. సో టూర్లకి జనాలు ఎక్కువ రారు కాబట్టి ఇంకా ఇది రెస్టారెంట్ అంత ఎక్కువ నడవు ఇలాంటి టూరిస్టిక్ ప్లేసెస్లో యూజువలీ. ఇది మన పాలకాన్ లెక్క ఉంది. మనం ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాము పార్కింగ్ ప్లేస్కి. సో ఇంకా మేము ఆల్మోస్ట్ ఇప్పుడు మనం వచ్చేసాము పార్కింగ్ ప్లేస్కి. ఇంత కార్ పార్క్ చేస్తుంది. సో ఇప్పుడు నేను కార్ తీసుకొని ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళాలి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.